ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి స్వాగతం. జీ తెలుగు ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఈ రోజు ప్రత్యేకమైన ఎపిసోడ్లో భాగంగా మన కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన అతిథి విచ్చేశారు. అంతా విష్ణుమాయ అని అనగానే మనందరికీ ఆయన గుర్తొచ్చేస్తూ ఉంటారు. ఆయన విభిన్న స్టైల్తో అలాగే ఆయన యాక్టింగ్తో మనందరి మనసులో ఆకట్టుకున్న గుండు సుదర్శనం గారిని మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీ ఇద్దరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. శుభాకాంక్షలు అమ్మా. సుదర్శన్ గారు మీకు ఉగాది పండుగ శుభాకాంక్షలు. డాక్టర్ గారికి, అన్నపూర్ణ గారికి, జీ తెలుగు ప్రేక్షకులకి విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన జీ తెలుగు కుటుంబ సభ్యులందరికీ, ప్రేక్షకులందరికీ విశ్వావసునామ ఉగాది పండుగ శుభాకాంక్షలు. సో సుదర్శనం గారు, సినిమాల్లోకి రావడం అన్న ప్రస్థానం ఎలా మొదలైందో చెప్తారా? నేను భీమవరం ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా చేస్తుండేవాడిని. ఓకే. నాకు అప్పట్లో రైటర్ శ్రీరమణ గారు, మిథునం, ఆయనతో అప్పటి నుంచి పరిచయం ఉండేది. ఆయనతో ఆ పరిచయంలో నేను ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆయన్ని కలవటానికి ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బాపు గారి దగ్గర ఉండేవారు. ఆఫీస్లో బాపు గారు నన్ను చూశారు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఫోన్ చేశారు నాకు. బాపు గారు మిమ్మల్ని ఒక క్యారెక్టర్కి ఇందులో అనుకుంటున్నారు, మిమ్మల్ని చూడగానే ఆయన దాంట్లో ఈ కార్టూన్స్ అవి గీసేవారు కదా, దాంట్లో ఒక లావుపాటి పక్కింటి పిన్ని గారు సన్నగా అర్భకంగా ఉండే ఒక భర్త కార్టూన్లు ఎక్కువ గీస్తుండేవారు కదా, అందులో ఆ భర్త క్యారెక్టర్కి అనుకుంటున్నారు, మీరు ఇంట్రెస్ట్ ఉందా లేదా అడగమన్నారు. సరే, అప్పుడు శ్రీరమణ గారు నాకు ఫోన్ చేసి అడిగితే ఆయనకి తెలుసు నేను చిన్నప్పటి నుంచి నాటకాలు వేయటం, కల్చరల్ ప్రోగ్రామ్స్లో పాల్గొనటం, అలా కాలేజీలో వచ్చిన తర్వాత కూడా స్టూడెంట్స్ చేయించడం, ఇదంతా యాక్టివిటీస్ ఉన్నాయని ఆయనకి తెలుసు. సో సార్ నాకు ఫోన్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను. అప్పటికే నేను బాపు గారి అభిమాని, ముళపూడి వెంకటరమణ గారి రచనలన్నీ అప్పటికే చాలా చదివినారు. ఇంజనీరింగ్లో కన్నా ఇంజనీరింగ్ కన్నా ఎక్కువ సాహిత్యం ఎక్కువ చదివాను నేను. వెంటనే నేను ఉంటానండి అన్న. అలా ఒకరోజు నన్ను ఉంచిన వారు నన్ను 4 రోజులు ఉంచేసి ఒక క్యారెక్టర్ అనుకున్నది నా చేత ఒక డాక్టర్ క్యారెక్టరు, సన్యాసి క్యారెక్టరు, ఇంకో క్యారెక్టర్, అలా చాలా చేయించారు. అందులో అలా మొదలైంది అది. వెంటనే కట్ చేస్తే నన్ను సినిమాకి పిలిచారు. శ్రీనాథ కవి సార్వభౌమ, ఎన్టీ రామారావు గారి సినిమా. దాంట్లో ఆయన కూడా ఉండేటువంటి ఫుల్ లెంగ్త్, ఆయన కూడానే త్రూఅవుట్ క్యారెక్టర్లో ఉంటాను. ఆశ్చర్యం, థింగ్స్ హ్యాపెన్ అంతే, వీ డోంట్ ప్లాన్ చేయడం. వెంటనే మిస్టర్ పెళ్ళం ఇప్పుడు మీరు చెప్పిన అంతా విష్ణుమాయ నన్ను ఇంట్రడ్యూస్ చేశారు చూసారా, అది ఆంధ్రదేశం అంతా కూడా నన్ను అంతా విష్ణుమాయే, కానీ నా పేరు కూడా అప్పుడు ఎవరికి, ఇప్పుడంటే గుండు సుదర్శన్ అని మీరు పిలుస్తున్నారు కానీ అప్పుడు ఓన్లీ అంతా విష్ణుమాయనే పిలుస్తుండేవారు. అట్లా బ్రేక్ తోటి మంచి మొదలుపెట్టిన సినిమాలు చెప్పారు కదా, ఎన్టీఆర్ గారితో మొదలైంది అని చెప్పారు. తర్వాత చాలా ఫేమస్ క్యారెక్టర్స్ వచ్చేసాయి. అంతా విష్ణుమాయ అన్నది మా అందరికి రిజిస్టర్ అయిపోయింది. అక్కడి నుంచి మొదలుపెట్టి మీ ఫేమస్ క్యారెక్టర్స్ అన్ని గుర్తున్న సినిమాల పేర్లు, జనంలో ఏవైతే బాగా గుర్తింపు వచ్చాయో అవే ఫేమస్ లెక్క. సో ఆ రకంగా మంచి క్యారెక్టర్స్ చేసినవి ఇప్పటికీ జనాన్ని గుర్తుపెట్టుకునేవి. అప్పటి నుంచి చూస్తే చిత్రం కానీ, స్టూడెంట్ నెంబర్ 1 కానీ, కబడ్డీ కానీ, ఆంధ్రుడు, అతడు, చిరునవ్వుతో, మల్లీశ్వరి, కలేజా, అలాగే ఈ మధ్య వచ్చినటువంటి మన టచ్ చేసి చూడు, మత్తు వదలరా, విశ్వం, ఇలా ఇవన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్స్. ఇవన్నీ మనకి గుర్తింపు తెచ్చినవిగా మనం అనుకోవచ్చు. ఇప్పుడు మన కార్యక్రమం అన్నది ఆరోగ్యమే మహాయోగంగా చెప్పుకుంటాం. మీకు ఆరోగ్యానికి ఉన్న సంబంధం అంటే మీ దృక్పథం ఎలా ఉంటుంది ఆరోగ్యం పట్ల? ఆరోగ్యం అంటేనండి, ఇప్పుడు మనకి ఫిజికల్ ప్లేన్లో, మెంటల్ ప్లేన్లో, ఎమోషనల్ ప్లేన్లో, అంటే సైకలాజికల్ ప్లేన్లో అన్ని రకాలుగా మనం ఆరోగ్యంగా ఉంటే దట్ ఈస్ కంప్లీట్ వెల్ బీయింగ్ అంటాం. ఇవాళ మహాయోగం అనే పేరు పెట్టడంలో ఉద్దేశం, నేను అనుకున్న ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, కేవలం శారీరకమైన రుగ్మతలకో, శారీరకమైనటువంటి బాధలకో, ఇబ్బందులకో చికిత్సలు చేయటమో, వాటికి పరిష్కారాలు చూపిస్తే అది కేవలం ఒక హాస్పిటల్ లాగో లేకపోతే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ లాగో దానికి పరిమితం అయిపోయేది. ఇక్కడ అలా కాకుండా దీనికి మరి ఆ మహాయోగం అనే పేరు అది భగవంతుడు స్ఫురింపజేశాడని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే దాన్ని భాగ్యం అని అనేటువంటి ఒక లిమిటెడ్ మీనింగ్ లాగా కాకుండా దానికి ఒక యోగం అనే విస్తృతార్థంలోకి దాన్ని తీసుకొచ్చారు. దానికి మించి ఇంకేమీ, అప్పుడే కంప్లీట్ వెల్ బీయింగ్ ఉన్నప్పుడే అది యోగం అవుతుంది. ఆయన దానికి ప్రకృతి చికిత్సా పద్ధతుల ద్వారా మనం శారీరక ఆరోగ్యాన్ని పొందటమే కాకుండా మానసిక ఆరోగ్యాన్ని కూడా పొందటం ఈ సాత్విక ఆహారం పద్ధతుల్లో ఉంది అని ఆయన పాటిస్తూ, అనుసరిస్తూ
మన చేత సాధన చేయిస్తున్నారు. అవును. కాబట్టి అది యోగం అయింది. అందుకు ఆయన యోగి అయ్యారు. అవును. అందుకు అది ఆశ్రమం అయింది. లేకపోతే అది హాస్పిటల్ అయ్యేది, ఆయన ఆ. డాక్టర్ గారు అయ్యేవారు, మనం పేషెంట్స్ అయ్యేవాళ్ళం. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ అవును. విషయంలో. అది పరిపూర్ణంగా డాక్టర్ గారు అది చేస్తున్నారు. అంటే ఈ అవును. ప్రీచింగ్ ప్రాక్టీసింగ్లో ఆయన ప్రాక్టీస్ చేస్తూ అవును. మనకు ప్రీచ్ చేస్తున్నారు. కాబట్టే ఇవాళ ఇంతమంది జనానికి ఇది దగ్గర అవటం, వాళ్ళందరూ దీన్ని ఫాలో అవటం. ఇదేంటి క్విక్ ఫిక్స్ సొల్యూషన్స్ కాదు, అవును. మనకి మా హాస్పిటల్లో చేసి క్విక్ అవి కాదు. ఇది లాంగ్ స్టాండింగ్ ఎఫెక్ట్స్ తోటి అవునండి. జీవితాంతం ఆరోగ్యంతో ఉండగలందుకు కావలసినటువంటి ఒక జీవన విధానాన్ని, అవును. ఒక శైలిని ఆయన మనకి చెప్పడం వల్ల ఇంతమందికి దగ్గర అవటం, వాళ్ళందరికీ ఆరోగ్య ప్రదాత లాంటి వారు ఆయన డాక్టర్ అనే కన్నా కూడా. థ్యాంక్ యూ. మరి డాక్టర్ గారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఈ ప్రకృతి వైద్య విధానంలో ఎఫెక్ట్సే కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి, దాని నుంచి ఆరోగ్యమే వస్తుంది అని. మీరు అవును. చెప్పినట్టుగా ఆయన పేషెంట్స్ అని ఎవరిని పిలవరు, ఆరోగ్యాభిలాషులనే చెప్తూ ఉంటారు. అదే నాకు వీడియోస్ అనిపిస్తుంది. చూసినా కూడా ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం అనే చెప్తూ ఉంటారు. అదే మీ మాటకి అడ్డురాల పూర్తి చేయనిచ్చే వస్తున్నాను. ఆయన బహుశా నేను అనుకుంటాను, ఆయన ఆహ్వాన పత్రిక రాసిన, ఒక శుభలేఖ రాసిన, మనం శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు అని రాస్తాం. అవును. ఆయన మాత్రం శ్రీరస్తు శుభమస్తు ఉమ్. ఆరోగ్యమస్తు అని రాస్తారేమో అనిపిస్తుంది. అలాగే దానికి చివరిలో కూడా ఇట్లు మీ ఆగమనాభిలాషి అని రాస్తాం, ఆయన ఇట్లు మీ ఆరోగ్యాభిలాషి అని రాస్తారేమో అని అనిపిస్తుంది. అదే రాస్తానండి. అదే రాస్తారా? ఆరోగ్యాభిలాష అంట. సో అలాగే రాస్తాడు నేను డాక్టర్ గారు. అనుకోకుండా నా అంతటి నేను ఏదో స్పాంటేనిటీగా నాకు కూడా చెప్పానేమో తెలియదు అని ఎన్ని సంవత్సరాల్లో. చాలా అంటే సంతోషం. ఎక్కడ మొదలైన డాక్టర్ గారు ఆరోగ్యాభిలాషి అని వేరే వాళ్ళని సంభాషించాలి, సంబోధించాలి అని ఎప్పుడు అనిపించింది మీకు? జనరల్గా పబ్లిక్ మీటింగ్స్ మొదలెట్టి నేను 95 నుంచి అదే పదం. మన ఆరోగ్యం ఆయన అభిలాష, అవును. ఆయన కోరుకునేది అది. మనకు కూడా అభిలాష ఉంటే గనుక అభిలాష ఉంటే గనుక మనకేమో మనకు కూడా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని అభిలాష కూర్చునే ఉంటే వాళ్ళందరూ అభిలాష ఉన్న వాళ్ళే కూర్చుంటారు. అది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్రసంగానికి రారు. రాదు. టీవీ ప్రోగ్రామ్ అప్పుడు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతారు. అవును. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కూర్చుంటారు. అవును. మరి ఆరోగ్యం అంటే అదొక జీవన విధానం. టాబ్లెట్ వేసుకుంటే అయిపోయేది అనారోగ్యం వచ్చినప్పుడు చేసే పని. ఆరోగ్యాభిలాషులందరూ కూడా ఒక జీవన విధానంగా మలుచుకుంటూ ఉంటారు. అలా మీ జీవన విధానంలో ఉదయం లేవగానే ఆరోగ్యం కోసం మీరు చేసే పని ఏంటి? అంటే నేను ప్రత్యేకం ఆరోగ్యం కోసమని చేయను, కానీ నేను చేసే దాంట్లోనే చాలా వరకు ఆరోగ్యానికి సంబంధించి ఉన్నాయి. చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు నేర్పినవి ఫాలో అవటం వల్ల ఓకే. ఆటోమేటిక్గానే బై డిఫాల్ట్ ఇన్బిల్ట్గానే కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని లేవు కూడా. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారిని అడిగాం అనుకోండి, ఆయన నిర్ద్వందంగా ఏమాత్రం సంశయం లేకుండా చెప్తారు. ఏమని చాలా చెప్తారు? కాన్ఫిడెంట్ గా. చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు ఆయన కదా. పొద్దుటే లేవాలి, ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వర్మ్ అని ఉంది. సూర్యోదయం కాకుండానే లేవాలి అని. నేను లేవను, నా మైనస్సు అది ఎప్పుడో అంటే అది ఇన్బిల్ట్. నేను ఎప్పుడో ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పటి నుంచి తర్వాత కంటిన్యూస్గా అలాగా జీవనశైలి అట్లాగా అయిపోయి ఇప్పుడు కూడా రాత్రులు ఎక్కువ 12:30 దాకా చదువుకోవటము, టీవీలు చూడటం కాదు కానీ బుక్స్ ఎక్కువ చదువుతాను, ఆపిచ్చింది. సో అవి చదువుకుంటూ కూర్చోవటం అట్లాగా వాటి వల్ల ఉండి ఏదైనా అప్పుడు ఆ లోపు మాత్రం ఇద్దరు 12:30 అలా లేట్ అవటంలో పొద్దుట సూర్యోదయానికి ముందు లేవటం అనేది చాలా కష్టం. ఎంత ప్రయత్నించినా అది చేయలేకపోతుంది. అంటే ఇంతమంది మహానుభావులు చెప్తున్నారు, మనం ఎందుకు చేయకూడదు? ఒకరు ఆధార్ అయితే ఏకంగా 5 AM క్లబ్ అనే పుస్తకమే రాశాడు రాబిన్సన్ గారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు మనం అంటే కొన్ని అలవాట్లు చాలా బలంగా మనలో నాటుకుపోయాక వాటి నుంచి బయటికి రావటం కష్టం. అటువంటప్పుడు మన మంత్రి గారు లాంటి వారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఏం చేయాలి దీని గురించి అడుగుతుంటాం. వాళ్ళు ఏదో మనకి చెప్తుంటారు. మన ప్రయత్నం మనం చెయ్యాలి వాటిలోంచి రావటానికి, కొన్ని అలవాట్లోంచి. అది అలాంటిది కొంచెం నాకు నేను మైనస్ అనుకుంటాను, లేట్గా లేవటం అనేది. మరి దాని గురించి మాట్లాడదాం. మనం యాక్చువల్గా ఆంగ్లం వాళ్ళ న్యూ ఇయర్ రోజు రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం, కానీ ఉగాది రోజు తీసుకోవాలి మనం రెజల్యూషన్. ఇప్పుడు డాక్టర్ గారిని అడుగుదాం మనం. మరి ఇప్పుడు డాక్టర్ గారు ఆయన చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ప్రయత్నిస్తున్నారట ఉదయం లేవాలి అని, అలవాటు చేసుకోవాలి అని. అయితే ఇక్కడ ఇంకొకటి అండి, మనకి ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ ఏదైనా ప్రెషర్ ఉన్నప్పుడు, అంటే షూటింగ్ వెళ్ళిపోవాలి, నేను 7:00కి లేస్తాను, 6:30కి లేస్తాను అంటే కుదరదు కదా. 5:00కి 4:30కి లేవాలి, లేచి 7 o'clock ఫస్ట్ షాట్ అంటారు లొకేషన్లో ఉండాలి కదా. 6 o'clock అప్పుడు ఎర్లీగా 4:30కి లేస్తాంగా. అంటే మన మీద ఏదైనా ఒక ఒత్తిడి ఉన్నప్పుడు లేస్తాం, ట్రైన్కి వెళ్ళాలి, ఫ్లైట్కి వెళ్ళాలి, అలా మనం లేచి వెళ్ళిపోతాం. మరి ఎందుకు అప్పుడు చేస్తుంది, ఇప్పుడు ఎందుకు చేయలేమంటే అక్కడే ఉంది ఆ లెథార్జీ. సో అప్పుడు ఏం చేయాలి డాక్టర్ గారు? ఏదైనా కిటుకులు ఉన్నాయా? లేటుగా పడుకోవటం అనే ఒక అలవాటు వల్ల లేటుగా లేవాల్సి వస్తుంది. ఎందుకంటే మన శరీరంలో అన్ని అవయవాలు రీఛార్జ్ అవ్వాలి, రిఫ్రెష్ అవ్వాలి.
పగలంతా కష్టపడి అలసిపోయి అవును. రాత్రి ఛార్జ్ అయితేనే నెక్స్ట్ డే పని జరుగుతుంది. ఫుల్ ఛార్జ్ అవ్వకుండా వాటిని వాడుకోవడానికి లేపుతానంటే ఇంకా మాకు అవ్వలేదు ఛార్జింగ్, కాస్త ఇంకా పడుకో అని చెప్పేస్తున్నాను అనమాట. అదే మీరు ఎర్లీగా పడుకున్నారు 9-10 గంటలకల్లా, 5 గంటలకి 4:30కి మెలకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 6 అవర్స్ గాఢ నిద్ర పట్టాక శరీరం లేపేస్తుంది. ఎర్లీగా నిద్ర పట్టాలంటే ఎర్లీగా తినాలి. ఎర్లీగా తింటే పొట్ట అరిగిపోయి 9:30-10 అన్ని ఖాళీ అయిపోయి అది సమస్య. 9:30 కానీ భోజనం చేయం. అవును, అన్ని పనులు అయిపోయి పడుకుందాంరా అని బాడీయే కాల్ చేస్తుంది. అది ఎందుకంటే ఈ పడుకునేసరికి అది కూడా పడుకోవాలి. అన్ని అవయవాలు పడుకుంటే వెంటనే నిద్రకి కాల్ వచ్చేస్తుంది. అందుకని అసలైన మంచి నిద్ర ఎర్లీ డిన్నర్ వల్ల వస్తుంది. ఎర్లీగా నిద్ర పడితే ఎర్లీగా మెలకు వస్తుంది. ఎర్లీగా లేచిన వారికి సమయం చాలా ఉంటుంది కాబట్టి అనేక మంచి పనులు, కాస్త ధ్యానం చేయాలన్నా, కాస్త మనసు పెట్టి మన లోపలికి మనం వెళ్ళి చూసుకోవాలన్నా, ప్రశాంత వాతావరణాన్ని అనుభూతి చేయాలన్న రోజులో ఆ టైమే బాగుంటుంది. మంచి వైబ్రేషన్స్ కూడా ఉండేది ఆ టైమే. దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటాం. ఎర్లీ మార్నింగ్ చాలా శాస్త్రం ఉంది కదా మనకి. పిల్లల్ని కూడా ఎర్లీ మార్నింగ్ ఆ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ బాగుంటాయి చదవడం. ఇప్పుడు డాక్టర్ గారు, నాకు ఇంకా ఇదే సందర్భంలో వచ్చిన డౌట్, క్వాలిటీ స్లీప్ అంటారు. కొంతమంది ఆర్గ్యుమెంట్స్ ఎలా ఉంటాయంటే 8 అవర్స్ పడుకోవాలి, పర్ఫెక్ట్గా 8 అవర్స్ స్లీప్ ఉండాలి, ఒక ఆరోగ్యవంతుడికి 8 అవర్స్ స్లీప్ ఉండాలి అంటారు కదా. కానీ దీని మీద కొంతమంది దగ్గర నేను విన్న ఆర్గ్యుమెంట్ ఏంటంటే, లేదు 8 అవర్స్ అక్కర్లేదు, అంటే వాళ్ళకి దొరక్కో మరి లేకపోతే మరి నాకు తెలియదు, 4 అవర్స్ సరిపోతుంది, క్వాలిటీ స్లీప్ అనేది 4 అవర్స్ అయినా చాలు, అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ లేకుండా, గురకలు లేకుండా సౌండ్ స్లీప్, అంటే గుర్రు పెట్టి నిద్రపోదు కాకుండా నిజంగా సౌండ్ స్లీప్. అవునండి. అది ఎంతవరకు అండి ఆ క్వాలిటీ స్లీప్ అనే కాన్సెప్ట్? జనరల్గా మానసిక స్థితిని బట్టి, తీసుకునే ఆహారాన్ని బట్టి కొద్దిగా స్లీప్ అనేది హెచ్చు తగ్గులు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ధ్యానం బాగా చేస్తూ, పాజిటివ్ థింకింగ్ ఉండి, అస్సలు స్ట్రెస్ లేకుండా, ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉంటూ, ప్రాణాయామం కానీ, మెడిటేషన్, యోగ విద్యలు తెలిసినప్పుడు పనిలో ఉన్న మనసు మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాడీ ఎక్కువ ఎనర్జీస్ లాస్ అవ్వవు, ఫ్రెష్గా యాక్టివ్గా ఉంటాయి. అందుకని అక్కడ నిద్ర తక్కువ పోయినా తక్కువ రెస్ట్లో కూడా ఎక్కువ యాక్టివ్గా ఉండడానికి అవకాశం. కానీ సగటును అందరినీ తీసుకుంటే సమాజంలో ఉండేవారిని 6 అవర్స్ నుంచి 8 అవర్స్ మంచిదండి కావాలి. ఎందుకంటే సహజ ప్రకృతి ధర్మం ప్రకారం అయితే 11 గంటలు 10 గంటల రెస్ట్ కావాలి బాడీ మెకానిజం ప్రకారం. నిద్ర పట్టినా పట్టకపోయినా దీన్ని వాడకుండా అట్లా రెస్ట్. అందుకని జంతువులకి పగలు తినేవన్నీ రాత్రికి రెస్ట్ ఇస్తే, రాత్రి తినేవన్నీ పగలు రెస్ట్ ఇస్తే, అన్ని గంటల రెస్ట్ ఇవ్వటం వల్ల ఆయుష్ పూర్తిగా ఉంటుంది. పూర్తి ఆయుష్ ఉన్నంత వరకు అవయవాలన్నీ చురుగ్గా పనిచేస్తాయి, రిజ్యూనేట్ అవుతాయి, రీఛార్జ్ అవుతాయి. అది ప్రకృతి ధర్మం. తెలివితేటలు ఉన్న మనిషిగా మనం పుట్టినందుకు అన్ని గంటలు పడుకుంటే ఇంకేముంటుంది జీవితం అని మనం వాడుకోవచ్చు. కానీ పడుకున్న 6 గంటలైనా సరే గాఢ నిద్ర పట్టాలి. అన్ని అవయవాలు విశ్రాంతి తీసుకుంటే గాఢ నిద్ర, కొన్ని అవయవాలు గ్రైండ్ చేస్తూ కొన్ని అవయవాలు పడుకుంటే అది మత్తు నిద్ర. ఈ మత్తు నిద్ర ఎక్కువ గంటలు కావాలి, గాఢ నిద్ర తక్కువ గంటలైనా సరిపోతుంది. ఇప్పుడు సాధారణంగా ఫీల్డ్లో ఉన్నప్పుడు, లేదంటే ఆరోగ్యం కోసం ఆలోచించేటప్పుడు ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్స్ ఎక్కువ వస్తున్నాయి, ఈ డైట్ అని, ఆ డైట్ అని. అలా మీరు ఎప్పుడైనా ఆరోగ్యం కోసం ప్రత్యేకమైన డైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందా? లేదండి, డైటింగ్ ఎప్పుడూ చేయలేదు. ముఖ్యంగానండి మన ఆరోగ్యం కారణం మన వంటింట్లోనే ఉందన్నట్టుగా ఇంటి భోజనం మాత్రమే తినడానికి ఎక్కువ అలవాటు పడిన వాళ్ళకి, ఆ ఇంట్లో పోపులు పెట్టి పుష్కలంగా ఉన్న వాళ్ళకి ధనియాలు, మిరియాలు, వాము, జీలకర్ర వీటితోటి వంటలు వండినప్పుడు ఆ పరిస్థితి మా ఇంట్లో ఉంది కాబట్టి బయట తినటం అనేది చాలా తక్కువ. ఆ లైఫ్ స్టైల్లో డైటింగ్ వెళ్ళాల్సినంత అవసరం అయితే ఎప్పుడూ రాలేదు. పెద్ద కంప్లైంట్ ఏంటంటే తినాల్సిన దానికన్నా తక్కువ తింటున్నారు అనేది మా కొలీగ్స్ నుంచి ప్రాబ్లం ఉంది, ఇంట్లో కూడా ఉంటుంది నా విషయంలో. అంటే ఎక్కువ తిని ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉంటే ఉండొచ్చేమో, కానీ తక్కువ తిని ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఉండరేమో అని నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చెప్తుంటాను. సో డైటింగ్ ప్రాబ్లం ఎప్పుడు నాకు అది రాలేదు. మోర్ ఓవర్ ఒక అబ్సెషన్ లాగా వాకింగ్ ఒకటి, ఈవినింగ్ షూటింగ్ మరీ 9-10 అయితే, రాత్రి లేట్ అయితే తప్ప, ఖాళీగా ఉన్న రోజుల్లోనూ, షూటింగ్ వెళ్ళిన రోజుల్లోనూ కూడా 6K ప్యాకప్ అయిపోతుంది కాబట్టి వచ్చిన తర్వాత కంపల్సరీ వాకింగ్ అయితే ఒక 3 to 4-5 కిలోమీటర్స్ రోజు వస్తారు. అంచేత డైటింగ్ అనేది ఎప్పుడు చేయలేదు. అంటే మీరు చెప్తుంటే ఇప్పుడు ప్రేక్షకులు కూడా అర్థమవుతూ ఉంటుంది, మన కార్యక్రమంలో భాగంగా
అబ్బా ఆరోగ్యం అంటే ఇన్ని చేయాలా, ఇన్ని తినడం మానేయాలా, ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ డాక్టర్ గారు ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా సింప్లిఫైడ్ ప్రాసెస్. మీ ఆలోచనలతో మీరు దాన్ని కాంప్లికేట్ చేసేసుకుంటున్నారు అంతే. మీకున్న అలవాట్లు మార్చాలి అని అంటే అది కాంప్లికేట్ అయిపోతుంది. లేకపోతే కనుక ఇప్పుడు సుదర్శన్ గారు చేస్తున్నట్టుగా కొంచెం వాకింగ్, కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్, మితంగా ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అంటే మనం ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తుంటారు, తినవా వాళ్ళకి ఏముందో ట్యాబ్లెట్ వేసుకో. సాధారణంగా డీవియేషన్స్ ఉంటాయి, దానికి మళ్ళీ మనం అది కంట్రోల్ ఉండాలి. దానికి మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్కువ తింటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే చాలు అన్న కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్ట్ డాక్టర్ గారు? ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే కొంత కరుగుతుంది, కొంత అరుగుతుంది తప్ప ఎక్కువ మిగులుతుంది కదా. అవును, మనం చేసే పని కంటే కొంచెం ఎక్కువ తింటున్నాం. అందుకని ఎక్కువ తింటాం ఒక అలవాటుకైతే తర్వాత తగ్గించు తినాలన్నా మానాలన్నా చాలా ఇబ్బంది. అదే అదే తెలుగు ప్రజలకి ఉగాది అని అంటే చాలా ప్రత్యేకమైన పండుగ, మొదటి పండుగ మనకి లెక్క ప్రకారం. మీ చిన్నప్పటి నుంచి కూడా ఉగాది స్పెషల్ మెమరీస్ ఏమైనా ఉన్నాయా మీకు? ఉగాది స్పెషల్ మెమరీస్ అంటే అండి, అదొక పచ్చడి తింటమే ఒక పెద్ద ఫ్యాసినేషన్. జీవితాంతం ఎవ్రీ ఇయర్ ఏవో పచ్చళ్ళు తిన్నా ఉగాది పచ్చడి అనేటప్పటికీ ఈ షడ్రుచులు మనకి తీపి, కారం, పులుపు, చేదు, అన్నీ వగరు అన్నీ కలిపిన పచ్చడికి ఒక క్రేవింగ్ ఉంటుంది. అది చాలా ఇష్టం అండి. అంటే అది ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు తిందామా అని పొద్దుటే లేచిపోయి, ఎప్పుడు లేవని వాళ్ళం కూడా ఉగాది పచ్చడి కోసం పొద్దుటే లేచేవాళ్ళు ఉంటారు. అట్లాగే నేను కూడా నాకు ఆ ఉగాది పచ్చడి క్రేవింగ్ ఉంది. సో చిన్నప్పుడైతే ముఖ్యంగా ఈ వేపపూత అవన్నీ కోసుకురావటం, ఆ పనులు మేమే చేసేవాళ్ళం. అది చేసుకొచ్చి ఇంటికి రెడీగా పెడితే తొందరగా అవుతుంది, రెడీగా తయారవుతుందని. మామిడి ముక్కలు, ఆ చెరుకు ముక్కలు అవన్నీ తీసుకురావటం అనేది చిన్నప్పుడు చాలా సరదాగా ఉండేది. అవి చేసేవాళ్ళం. తర్వాత ఇంకా ఎక్కడైనా పక్కన ఏ టెంపుల్లో అయినా పెడుతుంటేనో, లేకపోతే షూటింగ్లో కూడా ఉగాది పచ్చళ్ళు చేసి ఆ రోజు మనం షూటింగ్లో ఉంటే పెడుతుంటారు. ఈ సమ్మేళనం వీటిని కలపటం అనేది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా మన లైఫ్లో అన్ని రకాల ఉంటాయి కదా, అన్ని భావోద్వేగాలు ఉంటాయి. అట్లాగే ఉగాది పచ్చళ్ళు ఉంటుంది. దీన్ని మరింత ఆరోగ్యకరంగా ఏమన్నా చేసుకోవచ్చా అన్నది ఏమన్నా ఉంటే మరి డాక్టర్ గారు చెప్పాలి. ట్రెడిషనల్గా అయితే ఇలాగే మనం చేసుకుంటాం. అవునండి, వేప పువ్వు వాడతారు కానీ తక్కువ వాడతారు, చేదని. అవునండి, అసలు వాడాల్సింది వేప ఎక్కువ. ఆ వేప చేదుని కాస్త ఇబ్బందికరంగా లేకుండా మార్చుకోవటం కోసం అటు పులుపు, అటు తీపి, కారం అన్ని ఇస్తారు. వీటన్నిటి వల్ల ఏంటంటే అన్ని రుచులు కలిసేసరికి ఏ ఒక్కటి ఎక్కువైనట్టు అనిపించదు, చేదుని తగ్గిస్తాయి. చింతపండు వేస్తే ఈ పులుపుని ఉప్పు తగ్గిస్తుంది. అది ఒకదానికొకటి అది కలిసి ఒక చక్కటి రుచిని ఉగాది పచ్చడి రూపంలో మనకిస్తాయి. మనం కూడా జీవితంలో సమాజంలో చూస్తే చేదుగా ఉండే మనుషులు ఉంటారు, కారంగా ఉండే వాళ్ళు ఉంటారు, అట్లాగే అగ్రెసివ్ పీపుల్, టాక్సిక్ పీపుల్ ఉంటారు. రకరకాలుగా విభిన్నమైన పాత్రలు ఉంటాయి. సినిమాలో ఎట్లా అన్ని పాత్రలు ఉంటాయో జీవితంలో స్నేహితులు కానీ, ఉద్యోగ వ్యాపారస్తులు కానీ, తోటివారు కానీ, కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. ఎవరితో ఉన్నా మనం కలిసిపోయి జీవించాలి కాబట్టి, సంఘజీవులం కాబట్టి. అలాగే ఉగాది పచ్చడి రూపంలో కూడా అందరితో మనం అట్లా కలిసి మెలిగి జీవించాలనేది అర్థం అక్కడి నుంచి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు బ్యూటీ కాన్షియస్, మనం ఎలా కనిపిస్తున్నాం అనే రూపం మీద ఎక్కువ ధ్యాస అనేది ఉంటుంది. ఇండస్ట్రీ ఉన్నది అది. మరి మీకు మొదటి రోజుల్లో కానీ తర్వాత రోజుల్లో కానీ ఎప్పుడైనా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అని, గుండు సుదర్శనంలో ఆ గుండు తీసేయాలని ఎప్పుడైనా అనిపించిందా? అసలు గుండు సుదర్శనంలో బ్యూటీయే గుండు. ఒప్పుకోవట్లేదు గుండు తీసేస్తా ఉంటే. ఇప్పుడు గుండు సుదర్శన్ అని మీరు పిలవటమే గుండు సుదర్శన్ అని పిలిచారు కదా, అనవసరంగా టోపీ పెట్టుకుంటే బాగోదు. అర్థమైందా మీకు? గుండే నాకు బ్రాండ్ అయింది, అందుకే గుండు సుదర్శన్ అయింది. సో అది నేను లేని అది లేదు. ఇదే హైలైట్. నేను విగ్గు పెట్టుకుంటానా పెట్టుకోనివ్వట్లేదు డైరెక్టర్స్. అంచేత ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై గుండు. ఎందుకంటే అది ఒక బ్రాండు, అదొక గ్లామరు. అన్ని వందల సినిమాలు చేయించడానికి మీకు గుండే కారణం. వందల సినిమాలు ఇప్పించింది గుండు. అంచేత అంటే అదొక అసెట్ లాగా తయారైపోయింది అనమాట. మీ గుండు చూస్తుంటే నాకు వెంటనే ఒకటి గుర్తొచ్చింది సార్. అమ్మాయికి పెళ్లి చేసి కాపురాన్ని పంపేటప్పుడు సారి పెడతారు కదా, ఆ సారిలో సలుడు ఇంతలా ఉంటుంది. చూసారా ఎంత శుభప్రదం మంగళకరమైన ఉపమానం పోలికి చెప్పారో చూసారా? యద్భావం తద్భవతి లాగా డాక్టర్ గారు కాబట్టి అది గుర్తొచ్చింది. నేను గుండును నేను మెయింటైన్ చేస్తున్నా, అది నన్ను మెయింటైన్ చేయడం కాదు. నేను దాన్ని జుట్టును మెయింటైన్ చేస్తారు, గుండు మెయింటైన్ చేసుకుని గుండు మెయింటైన్ చేసుకుంటా.
ఓకే. అది గుండు కదా. దీనికి ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ అంటారా, లేకపోతే వాళ్ళు అలాంటి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యపరంగా కానీ ప్రకృతి చికిత్సా పరంగా కానీ ఈ జుట్టు పెరగటానికి ఏదైనా ఉందా అండి? అంటే ఒక సామెత చెప్పది చెప్తాను. చుట్టిల్లంత సుఖం లేదు, బోడిగుండు బోడిగుండంత భోగం లేదు అని సామెత ఉంది మనకి. అవును. సహజంగా అది హెరిడిటరీ ఎఫెక్ట్ కూడా కొంతమందికి ఉంటుంది. పట్టతల అనేది ఉంటుంది. ఎండ తగలకపోవటం, ఆహారాల్లో వచ్చే మార్పుల కారణం, మానసిక ఒత్తిడి, నిద్రలేమి, హార్మోన్ సమస్యలు, ఇవన్నీ కలిసి జుట్టు ఊడిపోవటానికి కారణం అవుతున్నాయి. అంటే రోజు రోజుకి ఈ సమస్య పెరగటం అనేది ఎందుకంటే ఇవన్నిటిలో మార్పులు ఎక్కువ అవుతున్నాయి. పూర్వం రోజుల్లో ఈ జుట్టును చూసి చిక్కులు తీయలేక దూకోవడానికి లేక అందుకని పాడు జుట్టుతో సస్తనం అనేవారండి. అందరికీ ఆ పెద్ద ఏజ్లో కూడా జుట్టుతో చిరాకు ఉండేది, ఎందుకంటే దాన్ని మెయింటైన్ చేయలేక. అవును, మీరు చెప్పిన ఆ సూర్యరశ్మి ఇప్పుడు నాకు ఆ మధ్య డాక్టర్ గారు విటమిన్ డి డెఫిషియన్సీ అని టాబ్లెట్స్ ఇచ్చారు. కొన్నాళ్ళు వాడాను, మళ్ళీ టెస్ట్ చేస్తే ఓకే నార్మల్గా ఉంది, ఇంకా వాడొద్దని చెప్పారు. దీనికి మనం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాకపోవటమే కారణం కదండి. కేవలం ఎండ తగలిపోతే విటమిన్ డి తయారు చేసుకోవడానికి చర్మంలోకి అవకాశం ఉండదండి. సూర్యకిరణాలు పడ్డప్పుడు చర్మం విటమిన్ డిని తయారు చేసి అప్లై చేస్తుంది అనమాట. ఎండ తగలలేదు కాబట్టి విటమిన్ డి జీవితకాలం వేసుకోవాలండి, కొన్నాళ్ళు వేసి ఆపేయడానికి అవకాశం లేదు. అది ఆహారం ద్వారా మనకు రాదు. మరి నాటావు జున్ను పాలల్లో బాగా ఉంటుందండి. జున్ను పాలు రేర్ గా దొరుకుతాయి. అది లేవు కాబట్టి సూర్యరశ్మి అది ఏ వేళల్లోనండి? అంటే ఉదయం 9:30 ఆ సమయం నుంచి అండి, మధ్యాహ్నం ఎక్కడున్నా ఆ టైంలో 9:30 నుంచి 2 లోపు ఎండకి, 2 లోపు ఆ టైం వరకు బాగా విటమిన్ డి తయారవటానికి కావాల్సిన బి రేసెస్ ఎక్కువ ఉంటాయండి. అల్ట్రా వైలెట్ బి రేసెస్ అంటారండి. అవి ఎక్కువగా ఉంటాయి. అవి తగిలేసరికి విటమిన్ డి త్వరగా తయారవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తగిలినా, 30 గంట తగిలినా చాలు. అది అయితే టాబ్లెట్స్ మానేసి మనం ఇది ప్రకృతికి సంబంధించిన పని ఈజీ కాబట్టి ఇది బెటర్ కదా. మెడికేషన్ చేసుకోవచ్చు. మీకు ఇంకా కొంచెం త్వరగా ఎక్కువ వెళుతుంది. ఇప్పుడు మాకు అనుకోండి ఇక్కడ తయారవడానికి జుట్టు అడ్డం ఈ ఎట్లాంటి చోట తగులుతుంది డైరెక్ట్, మీకైతే డైరెక్ట్ అంతరాయం లేదే కదా. లేదు, అంతరాయం లేదు.